సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తక్కువ వర్షపాతంలో గోదావరి నదిలో గణనీయంగా తగ్గిన ప్రవాహాల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే రైతులకు సాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి వెల్లడించారు. నేటి ఉదయం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, సాగునీటి సరఫరా, తాగునీటి లభ్యత గురించి మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉందని చెప్పారు. గతంలో జూలై నాటికి ప్రధాన జలాశయాలు నిండిపోయేవని, ప్రస్తుతం ప్రవాహాలు తగ్గిపోవడంతో పాటు వరద ప్రవాహ కాలం కూడా గతంలో ఉన్న 120 రోజుల నుంచి 50-70 రోజులకు పరిమితమైందన్నారు. ప్రవాహాల కొరతను అధిగమించేందుకు ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసి సీలేరు పవర్ జనరేషన్ ద్వారా రోజుకు 4,000 క్యూసెక్లు, బైపాస్ కాలువ ద్వారా మరో 3,000 క్యూసెక్ల నీటిని గోదావరి డెల్టాకు తరలిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన మేర పోలవరం రిజర్వాయర్ నీటిని కూడా వినియోగిస్తూ లోటును భర్తీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు రోజుకు 14,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈస్టర్న్ డెల్టాకు 4,900 క్యూసెక్లు, సెంట్రల్ డెల్టాకు 2,800 క్యూసెక్లు, వెస్టర్న్ డెల్టాకు 7,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. డెల్టాలోని మెరక ప్రాంతాల రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. తద్వారా చివరి సాగు భూమి ప్రాంతాల రైతులకు కూడా సాగునీరు సక్రమంగా అందుతుందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పుష్కర, ఏలేరు కాలువలకు నీటిని అందిస్తున్నామని, కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో సుమారు 55 లక్షల మంది ప్రజలకు వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ చిన్నబాబు, సూపరింటెండెంట్లు ఇంజనీర్లు గోపాలరావు, జి. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని 39వ డివిజన్ లింగంపేట 2, 3 వీధుల్లో దాదాపు 20-25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారానికి 24 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నేడు ఆయన డివిజన్ ఇన్ఛార్జి యాళ్ల ప్రదీప్తో కలిసి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపేటలో డ్రైనేజీ సక్రమంగా లేక వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుంగిపోయిన కల్వర్ట్లను పునరుద్ధరించి మొత్తం రోడ్డు ఎత్తు పెంచడంతో పాటు 5 కల్వర్ట్లను ఎత్తు పెంచేలా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. ఈ పనులను 2 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. లారీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు, రైతులు, వ్యాపారులు, పరిశ్రమల ఫ్రైట్ ఫార్వర్డర్లు, వాహన యజమానులు, డ్రైవర్లను ఒకే డిజిటల్ లాజిస్టిక్స్ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా రవాణాధికారి ఆర్. సురేష్ కుమార్ తెలిపారు. ఈ వేదిక జాతీయ లాజిస్టిక్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సామర్థ్యం, సౌలభ్యాన్ని పెంపొందించేలా రూపొందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమగ్ర డిజిటల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా రోడ్డు, రైలు, విమాన, సముద్ర రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం పెరిగి సరుకు రవాణా మరింత వేగవంతం, పారదర్శకం, తక్కువ ఖర్చుతో కూడినదిగా మారుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా వాహనాలు, డ్రైవర్ల డిజిటల్ నమోదు, ధృవీకరణ, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, పీయూసీ తదితర చట్టబద్ధ పత్రాల ధృవీకరణ, సరుకు రవాణా, ఆర్డర్ల సృష్టి, నిర్వహణ, ట్రాకింగ్, ఇంధన, టోల్ వ్యయాలను తగ్గించే ఉత్తమ మార్గాల సూచన, ఖాళీగా తిరిగి వెళ్తున్న ట్రక్కులకు రిటర్న్ లోడ్ల అనుసంధానం, రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో సరుకు రవాణా, రియల్ టైం ట్రాకింగ్, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ తదితర ప్రయోజనాలు కలుగుతాయని సురేష్ వివరించారు. ఈ యాప్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని జిల్లా రవాణా అధికారి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రైతులు, పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, వాహన యజమానులు, డ్రైవర్లు, వ్యాపార వర్గాలు ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ యాప్లో నమోదై ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం మన డబ్బులు మన లెక్కలు అనే ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టినట్లు మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కనకరాజు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో మెప్మా సహకారంతో మేధో సంపత్తి హక్కులు అంశంపై అవగాహన సదస్సు జరిగింది. మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కనకరాజు, సీఎంఎం రామలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సులో కనకరాజు మాట్లాడుతూ పొదుపు లెక్కలు, అంతర్గత రుణాలు, వడ్డీలు మరియు సమావేశ వివరాలను నమోదు చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. మహిళలు, యువతలోని వినూత్న ఆలోచనలు ప్రోత్సహించి వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తుందన్నారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్ధంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను ఉదాహరణలతో సహా వివరించారు. స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన మార్గదర్శకత్వంతో పాటు నిపుణుల సలహాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే అనంతరం రిసోర్స్ పర్సన్ వి. సాయితేజ మాట్లాడుతూ
వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ వినియోగం, బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు, డిజైన్ రిజిస్ట్రేషన్, ఆవిష్కరణలను చట్టపరంగా రక్షించుకునే విధానాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో మహిళలు మరియు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ధవళేశ్వరం తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పండూరి అప్పారావు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తల్లిదండ్రులు, పట్టణ పెద్దలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంటేది స్వామి, వై ధర్మరాజు, ఎన్ రామకృష్ణ, పి రాజు అధ్యాపకులు పాల్గొన్నారు.